1993లో మా మ్యారేజ్ అయిందండి. అప్పుడు మా ఆయనగారు ఆర్టిక్ లో కూడా జాయిన్ అయ్యారు. తనకి అప్పుడు 500 జీతము. నేను ఇంట్లో ఖాళీగా ఉండి కష్టాలు పడుతున్నాము. అప్పుడు 2 ఆవులు కొనుక్కొని పాలు పెరుగు అమ్ముకొని డోక్రా ద్వారాగా మేము 1,00,000 రూపాయలు తెచ్చి పాల కేంద్రం పెట్టామండి. ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామికవేత్త ఉండాలి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటా. అలాగా రైస్ మిల్లు కూడా పెట్టుకున్నాము. శ్రీ లక్ష్మి మినీ మోడర్న్ రైస్ అండ్ ఫ్లోర్ మిల్ అండి ఇది. దీంట్లో 3 కేటగిరీలు ఉన్నాయండి. ఒకటి రైతులకి పాలిష్ లేకుండా రైస్ కావాలంటే ఒక ప్రాసెస్, పాలిష్ ఉండి రైస్ కావాలంటే సెకండ్ ప్రాసెస్. చాలా మంది ఇప్పుడు ట్రెండ్ ఎలా ఉందంటే అందరూ బ్రౌన్ రైస్ తినాలి అనే కాన్సెప్ట్ ఉన్నారు. కాబట్టి ఈ టెక్నాలజీని కూడా నేను ఇప్పుడు ఉపయోగించుకోవడం జరిగింది ఈ రైస్ మిల్లో. ఎందుకంటే చాలా మంది బ్రౌన్ రైస్ కావాలి, మాకు పాలిష్ ఉండకూడదు అని అనేటప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. అలాగే పాలిష్ ఎక్కువ కావాలంటే ఇక్కడ పాలిష్ వస్తుంది, ఇక్కడ పాలిష్ అయింది తెల్లగా వస్తుంది బియ్యం అనమాట. నా దగ్గర మొత్తము 5గురు పని చేస్తారండి. ఈ రైస్ మిల్ అనేది PMFME స్కీమ్ ద్వారా లబ్ధి పొందామండి. మా మిసెస్ పొదుపు సంఘంలో సభ్యురాలు శ్రీ సీతమ్మ పొదుపు సంఘం అండి. 14,80,500 తీసుకోవడం జరిగిందండి. పొదుపు సంఘాలు సభ్యురాలుగా ఉండడం వల్ల స్కీమ్ అనేది మేము ఎలిజిబుల్ అయ్యాం. మాకు రోజుకి రైస్ మిల్లులో 3,000 వస్తుందండి. నెలకి 90,000 వస్తుంది. పని వాళ్ళకి కూళ్ళు తీసిగా 45,000 మిగులుతుంది సార్. ఇబ్బందులు లేకన్నా మా పిల్లలకి బాగా చదివించుకొని పెళ్ళిళ్ళు చేసాము, సంతోషంగా ఉన్నాము. ఈరోజు మా కుటుంబం ఆర్థికంగా సస్టైనబుల్ అయ్యామంటే కారణం సెర్ప్ DRDA సిబ్బంది. వాళ్ళు సంఘాల ద్వారా మాకు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారము మాకు చాలా ఉపయోగపడింది. మమ్మల్ని నడిపించిన చంద్రబాబు నాయుడు గారికి, మా వ్యాపారంకి లోన్ ఇచ్చిన సెర్ప్కి ధన్యవాదాలు. 25 ఏళ్ల వెలుగు సెర్ప్ ప్రయాణంలో వేలాది మహిళలు తమకంటూ ఒక గుర్తింపును నిర్మించుకున్నారు. ప్రతి కథ ఒక విజయం. ఇప్పుడు మీ వంతు. మీ లక్ష్యాన్ని ఎంచుకోండి. కొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టండి. 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. మీ విజయ కథను ఇవాళే ప్రారంభించండి.